శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా పురుషమేధము అనేటువంటి అధ్యాయంలో మనము ఉన్నాము. మాస్టర్ గారికి జ్వరము సోకినదండి. కపాల సంబంధము గల శీతల జ్వరము, దారుణ వ్యాధి సోకినది అంటున్నారు పున్నయ్య శాస్త్రి గారు. వారి అనుమతి మేరకు రాధామాధవమునకు చేర్చబడిరి. వారికి సన్నిహితులైన ప్రముఖ అల్లోపతి వైద్యులు డాక్టర్ ఎన్ శ్రీనివాసరావు గారి వైద్య చికిత్సను వారు అంగీకరించిరి అని కూడా చెప్పారు. పున్నయ్య శాస్త్రి గారు బయలుదేరి విశాఖపట్నం వెళ్ళారండి. తానున్న గదిలోనికి రమ్మనమని మాస్టర్ గారు గుంటూరులోనే ప్రార్థనలోనే సందేశమిచ్చిరని తెలిపి ఉన్నాను. దానికి అనుగుణముగానే బుజ్జిగారు నన్ను తండ్రి గారున్న గదిలోనికి కొని వెళ్ళిరి. నేను 15వ తేదీ రాత్రి అంతయు మాస్టర్ గారికి విసనకర్ర వీచుచూ సేవించి తిని, రాత్రి అంతయు నిరంతరము 12 గంటల పాటు నారాయణ కవచమును మనసులోనే పారాయణము చేసి తిని, శ్రీవారు చతుర్భుజులై శంఖచక్ర గదా పద్మహస్తులై కౌస్తుభాలంకృతులై దివ్య కిరీటధారులై దర్శనమిచ్చుచుండిరి. మాస్టారు ఆ రకంగా దర్శనమిచ్చారటండి పున్నయ్య శాస్త్రి గారికి. 4 భుజములతో శంఖచక్ర గదా పద్మ కౌస్తుభములను ధరించి దివ్య కిరీటధారులై దర్శనమిచ్చారట. ఈ దర్శనము 12 గంటల పాటు కొనసాగినది. మైత్రేయులు, సాయిబాబా గారు, సివివి గారు, మాస్టర్ కుతుహోమి గారలు వారి గదిలో మంచము చుట్టూ పరివేష్టించి ఉండిరి. ఈ వాక్యం మళ్ళీ చెప్పుకుందామండి. మైత్రేయులు, సాయిబాబా గారు, సివివి గారు, మాస్టర్ కుతుహోమి గారలు వారి గదిలో మంచము చుట్టూ పరివేష్టించి ఉండిరి. వారి హృదయములో పరమేశ్వర దివ్య జ్యోతిర్లింగము వెలుగుచుండినది. నేను హృదయములోనే రుద్రసూక్తము కూడా పఠించుచు వారిని స్తుతించి తిని, భగవదవతారములన్నీ వారిలో ధ్యానగోచరములు అగుచున్నవి. అప్పటి నా ఈ దర్శనములన్నీ నా డైరీలో వ్రాయబడినవి. ఆ రాత్రే నన్ను మాస్టర్ గారు గుర్తించారు. కానీ నేను వారిని తాకుట కానీ పలుకరించుట కానీ చేయలేదు. వారికి శ్రమ కలిగించుట నాకిష్టము కాలేదు. 16వ తేదీ శుక్రవారము ఉదయము 8:20 బుజ్జిగారు నన్ను తండ్రి గారి వద్దకు తీసుకొని వెళ్ళి, నాన్న పున్నయ్య వచ్చాడు అని పలికిరి. తండ్రి గారు వెంటనే కనులు తెరచి కనులతోనే సైగ చేసిరి. నా వైపుగా తన నోటిని త్రిప్పి తెరచిరి. వారి భావము నాకు అవగతము కాలేదు. వారు దేనినో సూచించుచున్నారని మాత్రము నాకు అవగతమైనది. నాన్నగారు ఏమి సూచించుచున్నారని నేను బుజ్జిగారిని అడిగితిని. అంతా బాగున్నారా అని నాన్నగారి పరామర్శ అని బుజ్జిగారు తండ్రి కవళికలను గూర్చి వ్యాఖ్యానించిరి. తాను శరీరము విడవబోవు సందర్భమున కూడా ఇతరుల క్షేమమునకై పరితపించు ఆ లోకోత్తర పురుషుని దివ్య వాత్సల్య సాగరమున మునిగి నేను అత్యంత దుఃఖితుడను అయితిని. ఆయన త్యాగము, ప్రేమ కొలతలకు అందనివి. ఆయన హృదయము ఆకాశము కంటే విశాలము, సాగరము కన్నా గాఢము. నా శోకమునకు మేరలేదు. బిగ్గరగా రోదింపసాగితిని. వారి దేహముపై నాకు తీవ్ర వ్యామోహమున్నదని నాకు ఎరుకకు వచ్చినది. దాని సంగతి వారే చూచుకొనెదరు అనిపించినది. కిటికీలో కూర్చుండి నేను విసరుచుంటిని. బుజ్జిగారు పున్నయ్య అనగానే నా వైపు తిరిగి చూడవలెనని వారు ప్రయత్నించిరి.
బుజ్జిగారి సలహా మేరకు నేను మాస్టర్ గారిని సమీపించి తిని. అప్పుడు నా స్వామి నా కన్నులలోనికి 2 నిమిషముల పాటు వీక్షించిరి. నేను వారి కటాక్ష వీక్షణములను తట్టుకొనలేకపోయి తిని. అంతటా వారు నవ్విరి. ఆహా, ఎన్ని జన్మల అనుబంధమో ఇక శాశ్వతముగా సాగిపోవునేమో. వారి నవ్వుతో నా ఏడ్పు ఆగినది. నేను కూడా అప్రయత్నముగా చిరునవ్వు నవ్వి తిని. ఆయన యగశ్వాసమున్నగు బాధలు దుర్భరముగా ఉన్నవి. జగత్కర్మను తన నెత్తిన వేసి కొన్న ఫలితముగా వారెంతయో బాధపడుతున్నారు అనిపించినది. మధ్య మధ్య వెక్కి వెక్కి ఏడ్పు వచ్చుచున్నది. కొలదిసేపు బయటికి వచ్చి తిని. మాస్టర్ గారి తమ్ముడు, నా ప్రియమిత్రుడు అగు భరద్వాజ గారు నాతో ఇట్లు చెప్పిరి. అమ్మగారు ఒకసారి భర్తగారిని చూచుటకై వెళ్ళగా వారు మంచముపై లేరట. షిరిడీ సాయిబాబా గారు ఉన్నారట. పూజ్యురాలగు అమ్మగారి కోరికపై మహాభక్తుడగు భరద్వాజ గారు సాయిబాబాను ధ్యానింపగా వారు దర్శనమిచ్చి ఆయనతో ఇట్లనిరట. అంటే షిరిడీ సాయిబాబా గారు భరద్వాజ గారితో అన్నట్టండి, మీ అన్నగారిని స్వస్థులను చేయుటకై నేనెంతగా యత్నించుచున్నను వారికి ఈ దేహమునందు నిలిచి ఉండుటకు ఇష్టముగాకున్నది. ఇక నేనేమి చేయగలను? ఈ విషయమును భరద్వాజ గారు నాతో తెలిపిరి. ఈ 3 రోజులలో ప్రతి దినము కొంతసేపు భరద్వాజ గారితో గడుపుట తటస్థించినది. మా మైత్రి గాఢమైనది. 16వ తేదీ మధ్యాహ్నము సాధకులు హనుమాన్ చాలీసాను భక్తి శ్రద్ధలతో పారాయణము చేసిరి. వారిలో ఖమ్మం వాస్తవ్యులు శ్రీ డి రాములు కూడా ఉన్నారు. అమ్మగారు కూడా అందు పాల్గొనిరి. మాస్టర్ గారు మార్చి 9వ తేదీన తమ కుమారులతో చెప్పారట, 7 రోజులు స్పృహలో ఉండను అనగా ఈ శరీరములో ఉండను అను అర్థము కాబోలు. నా భౌతిక శరీరమును జాగ్రత్తగా చూస్తూ ఉండండి, ఆ తర్వాత అటో ఇటో తేలును అని మాస్టర్ చెప్పారటండి. ఎవరితో? తమ కుమారులతో చెప్పారట. ఎప్పుడైనా స్పృహలోనికి వచ్చి కొన్ని క్షణములట్లుండి మరలా స్పృహలోనికి వచ్చి కొన్ని క్షణములట్లుండి మరలా స్పృహ కోల్పోయేడి వారని నాకు అనిపించినది. ఆహాహా, ఎంత చిత్రము! తన బ్రతుకంతయు ఎంతయో బాధలోనున్న వారిని కూడా నవ్వించిన మహనీయులు వారు. స్పృహలు కోల్పోయిన వారు ఎందరో వారి కృపతో స్పృహను తిరిగి పొంది బ్రతికి బట్టకట్టిరి. ఇప్పుడు వారి శరీరమునకు బాధగా ఉన్నది. వారు స్పృహలో లేరు. ఇంతటి తీవ్ర వేదనలో కూడా తానున్న గదిలోనికి వచ్చి కానీ, కిటికీ వద్ద నిలుచుండి కానీ, తనను చూచుచున్న వారిని తాను కూడా పరిశీలించి చూసి భగవదాశీర్వచనములను వారికి అందించుటకు తపించిరి. నేను గదిలో నుండి మాస్టర్ గారి చూపులలోని ఈ తపనను గమనించుట జరిగినది. మరలా క్షణమాత్రమున స్పృహలో లేని వారి వలె కనిపించడివారు. అదేమి మాయయో! వారు లోకము కొరకు జీవించిరి, లోకము కొరకే దేహమును విడిచిరి. 16వ తేదీన మాస్టర్ గారి నాడి రక్తపీడనము సాధారణ స్థాయికి చేరినది. వారు కూర్చుండుటకు ప్రయత్నించుచున్నట్లు కొందరికి అనిపించినది. ఇంత మెరుగుదల ఆ రోజు చూపించిరి. ఇక మాస్టర్ గారికి ఏమీ పర్వాలేదులే అని కొందరికి అనిపించినది. మాస్టర్ గారి తమ్ముడు భరద్వాజ గారు రైలులో వెడలిపోయిరి. 16వ తేదీన మాస్టర్ గారు కోలుకొనుచున్నారన్న సంతోషముతో అమ్మగారు భక్తులకు పాయసమును ప్రసాదించిరి.
ఆ రోజు రాత్రి సుమారు 8:45 అమ్మగారు నన్ను పిలిచి ఇట్లా ఆదేశించిరి: నీవు లక్ష్మిని, సీతను, సుదర్శనాన్ని తీసుకొని ఆటోలో పెందుర్తిలో మన ఇంటికి వెళ్ళు. అచట పద్యాలు పాడి వీరిని సంతోషపెట్టు. 17వ తేదీ ఉదయానికి శ్రీ రామకోటయ్య గారు, వారి వియ్యంకులు పున్నయ్య గారు మన ఇంటికి వస్తారు. ఆ రోజు పూర్ణిమ నాటి ఉదయం అభిషేకం చేయాలి కదా. సుదర్శనము ఒక్కడే ఆ కార్యక్రమాన్ని చూసుకొనలేడు. పైగా పెద్దవాళ్ళిద్దరు వస్తున్నారు. వారిని గౌరవంగా చూడటానికి, వారికి కావలసినవి సమకూర్చటానికి నీవుండాలి. అమ్మగారి ఈ ఆదేశము నాకు అసనిపాతమైనది. నేను నిర్విణ్ణుడనైతిని. ఆ రోజు రాత్రితోనే శ్రీవారు దేహములో ఉండుట అను విషయము అటో ఇటో తేలిపోవును. నేను అమ్మగారికి ఇట్లు ప్రత్యుత్తరమొసగితిని: అమ్మా, నేను వెళ్ళలేను. మాస్టర్ గారికి సేవ చేయవలెను. నేను వచ్చినదే అందులను ఈ రాత్రియే ప్రధానమైనది. నేను వారిని విడిచిపెట్టి పోను. ఆమె ఆదేశమును నేను కాదన్న సందర్భము ఇది ఒక్కటియే. నా మాటలు విని ఆమె మరలా ఇట్లు మృదులముగా నన్ను ఒక అమ్మ తన శిశువును బ్రతిమిలాడుచున్నట్లుగా బ్రతిమిలాడిరి. నేను చెబుతున్నానుగా విను. అదిగో ఆటో సిద్ధముగా ఉన్నది. పిల్లలతో కలిసి వెళ్ళుము. నీవు తోడున్నచో వాళ్లకు హాయి, వాళ్ళు తోడున్నచో నీకు హాయి. అప్పుడు వెంటనే నా కన్నులు మూతపడినవి. మాస్టర్ గారి ఆదేశము కూడా ఇదియే అనిపించినది. అమ్మ ఆదేశమే తన ఆదేశమని మాస్టర్ గారు హృదయ భాషలో పలికిరి. నేనిక మారు మాట్లాడక అమ్మగారి చరణ కమలములకు శిరస మోకరిల్లి పిల్లలను తోడు తీసుకొని ఆటోలో శ్వేతద్వీపమును చేరితిని. ప్రాణేశ్వరుని ప్రాణ సంకట పరిస్థితిలోనూ అమ్మగారికి రామకోటయ్య తాతగారి వంటి మహనీయులను గౌరవించుటయందు ప్రజ్ఞ నిలిచియే ఉన్నది. ఆమె వినయము, పతిభక్తి, కర్తవ్యనిష్ట అంతటివి. అప్పటికే అక్కడ మందుల లక్ష్మి, శివనాగేశ్వరి ఉన్నారు. వారు నాకు భోజనము పెట్టిరి. మాస్టర్ గారి కుమార్తె లక్ష్మికి ఆటోలో చిన్నప్పటి సంగతులు చెప్పాను. అమ్మకు నాన్నకు గల కరుణ, దీనవాత్సల్యము ప్రస్తుతించాను. శ్రీకృష్ణునిపై భాగవత పద్యములు నేను పాడగా అవి రికార్డు చేయబడినవి. భోజనానంతరము కూడా మాస్టర్ గారి శ్రీపతి, స్తుతి సౌరభముల నుండి శ్రీవెంకటేశ్వరుని గురించి గానము చేసి తిని. రాత్రి 11:30 నిద్రలోనికి ఒరిగి తిని. తెల్లవారుజామున 4 గంటలకు ప్రక్క ఇంటిలో ఉన్న డిఐజీ గారు పిలిచి మాస్టర్ గారి అనారోగ్య పరిస్థితి విషమించినదని తెలిపిరి. నేను నమ్మలేదు. మాస్టర్ గారు దేహము విడిచిరని చెప్పలేదు. స్నాతుడనై 5:15 అమ్మగారు పూజ చేసుకొని గదిలో కూర్చుండి ధ్యానములోనికి వెళ్ళి తిని. మాస్టర్ గారు దివ్య తేజస్సుతో, మధుర మందహాసముతో నిజరూపము దాల్చి నా కనుల ముందు కానవచ్చిరి. నేను ఆనందలోకములో మునిగి మాస్టర్ గారు ఇంకనూ దేహములో ఉన్నారని భావించి తిని. మాస్టర్ గారు దేహము విడిచినట్లుగా నాకు అప్పటికి తెలియరాలేదు. కానీ తరువాత తోచినది. మాస్టర్ గారు రాధామాధవమున దేహమును వీడి తేజశరీరులై శ్వేతద్వీపమునకే వేంచేసినట్లు వారు రచించిన పురుషమేధ కావ్యమున వారే ఇట్లు తెలిపిరి. పురుషమేధము కావ్యంలో మాస్టర్ చెప్పారండి: వాసుదేవుని దేహమున వెలువడిన నారాయణ తేజము శ్వేతద్వీపమునకు పోయి నైమిషమునకు దిగివచ్చుచుండుట
వ్యాసాదులకు కనిపించెను అని పురుషమేధంలో ఉన్నది. నేను వ్యాసాదులలో ఒకడను కాదు, కానీ నాకును మాస్టర్ గారు తన అవ్యాజ కరుణతో ఇట్టి దర్శనమును అనుగ్రహించిరి. మాస్టర్ గారు చిరునవ్వుతో కంగారు పడకు అనిరి. అందువలన వారు ఆదివారము 18వ తేదీన అనారోగ్యము నుండి బయటపడెదరని ఆశించి తిని అఖండమైన దివ్యానంద లోకమునకు వారి దర్శనము నన్ను కొనిపోయినది. మరలా 6 గంటలకు ప్రార్థన గావించి తిని మరలా మాస్టర్ గారు దర్శనమొసంగి ఆనందింపచేయుచు ఏడవకు అని పలికిరి. నా వైపు చిరునవ్వును వెలయించిరి. ఇంతలో మందుల లక్ష్మికి ఫోను వచ్చినది. మాస్టర్ గారు దేహము వీడిరి అని. కానీ ఆమె నాకు స్పష్టముగా ఆ సమాచారము నీయలేదు. వారి అనారోగ్యము చాలా తీవ్రముగా ఉన్నదని మాత్రము తెలిపినది. కానీ చిత్రమేమియో మాస్టర్ గారి సంతానమగు చిలసౌ లక్ష్మి, చిలసౌ సీత, చిరంజీవి సుదర్శనమునకు మాత్రము వాస్తవ సమాచారము అందించినది. అనంతకృష్ణ గారు, బుజ్జిగారు ఆమెకు ఫోనులో సూచించిరట నాకు ఈ సమాచారము చెప్పవద్దని. వారి దేహత్యాగ సమయమున నేనున్నచో దుఃఖభారమును తట్టుకొనలేనని అమ్మగారు అభిషేకము అను వ్యాజమును కల్పించి నన్ను రాధామాధవమునకు దూరముగా పంపిరనియు, మాస్టర్ గారి సంకల్పము కూడా అదియే అనియు నాకు తరువాత అవగతమైనది. అట్లే మాస్టర్ గారి కుమారులకు బుజ్జిగారు, అనంతకృష్ణ గారును నా మనస్సు ఎరిగిన వారగుటచే నాకు తండ్రి గారి నిర్యాణ వార్తను అందింపకుండా జాగ్రత్త పడిరి. కొంతసేపటికి ఎట్లయినను తెలియకపోదు. తమ వద్ద నన్నుంచి అప్పుడు ఆ వార్త చెప్పినచో నన్ను ఓదార్చుటకు వారికి అవకాశము ఉండునని వారి హృదయగతమైన సుకుమార భావము. సహజముగా తండ్రి గారి కాలధర్మమునకు ఏడ్చునది కుమారులు, భర్తగారి కాలధర్మమునకు విలపించున్నది భార్య. కానీ మాస్టర్ గారి విషయమున వీరు నా విలాపమును కట్టడి చేయ యత్నించిరి. ఓదార్పు విధానము తలక్రిందులైనది. వారే నన్ను ఓదార్పదలంచిరి. ఆహా, ఎంతటి ఉదార హృదయములు వారివి! ఇక ప్రస్తుతమునకు వచ్చేదము అని అంటున్నారండి పున్నయ్య శాస్త్రి గారు. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపు కూడా ఇదే అంశములోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.